ఎలా ఇప్పుడు రాసేదా రాసుకుంటారు 95 మంది. మీరు వినిపిస్తాను. Hello. Hello everyone. హలో మేడం. హలో, వాయిస్ క్లియర్ గా ఉందండి? హలో, క్లాస్ స్టార్ట్ చేద్దామా? Hello everyone, I am Deepthi. Hello, I am Deepthi. I have 3 years experience in a real-time digital marketer and a training institute. Today's section I will discuss about మాకేం పెట్టిన మేడం మ్యూట్ చేయండి. దాంట్లో కాదు వచ్చేది స్క్రీన్ షాట్ తీసుకురా పిల్లలు వాడాలి ఎట్లా స్క్రీన్ షాట్ తీసుకెళ్ళా సరే. తేజ కుమార్ మ్యూట్ చేయండి ఒకసారి. డిజైనింగ్ కామర్స్ నీతో ఉందా వచ్చిన అకౌంట్స్ థర్డ్ సెమ్ పెడతావు నాకు ఈ క్లాస్ స్టార్ట్ చేద్దామా?
అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇందులో మీకు అసలు బేసిక్ మామూలుగా మీకు ఏం తెలుసు? సంతోష్ కుమార్, అజయ్, రామలక్ష్మి. రెస్పాండ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు చాట్ కానీ లేదంటే డైరెక్ట్గా అన్మ్యూట్ చేసి అడిగినా సరే క్లియర్ చేస్తాము. మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదు. సో మనం యూజ్ చేసే మార్కెటింగ్నే మనం ఇంటర్నెట్ బేస్ చేసుకొని చేస్తాము. డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రమోటింగ్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆన్ ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్. క్లియరా? క్లియర్. సో మనకి ఇది మొత్తం అంతా కూడా మనం ఉండేది ఇప్పుడు అంతా కూడా డిజిటల్ వరల్డ్ లో కాకుండా సో మనం పాస్ట్ లోకి వెళ్ళామంటే మనకి డిజిటల్ వరల్డ్ అనేది లేదు. సో ఇది వరకు ఏంటి అంటే ఓన్లీ మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ మాత్రమే ఉండేది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఇంటర్నెట్ బేస్ చేసుకొని బయట మనకి ఎలా జరుగుతుంది మార్కెటింగ్ అనేది మనం యూజ్ చేసి ఇంటర్నెట్ తో మనం సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ మనం ప్రమోట్ చేస్తాము. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రమోటింగ్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆన్ ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఓకే, క్లియర్? ప్రమోటింగ్ అంటే మనం ప్రమోట్ చేస్తాం ఎనీ టైప్ ఆఫ్ బిజినెసెస్ అంటే వెంచర్స్ కానీ బేకరీస్ కానీ సో మొత్తం బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ ఆ బిజినెస్ ని మనం ప్రమోట్ చేస్తాము. ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ. ప్రొడక్ట్ మీన్స్ ఏమైనా థింగ్స్ అంటే ఇప్పుడు మనం బేకరీ అది ఒక ప్రొడక్ట్. సర్వీస్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సర్వీస్ ని ప్రమోట్ చేస్తారు. ఆ సర్వీస్ ని మనం ప్రమోటింగ్ చేస్తాం. ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అంటే అది ఏమైనా థింగ్ కానీ ఏమైనా సర్వీస్ కానీ ఏదైనా సరే మనం ప్రమోట్ చేస్తాం. సో దేన్ని మనం బేస్ చేసుకొని చేస్తామంటే ఆన్ ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఇంటర్నెట్ మీన్స్ మనకు అందరికీ తెలుసు. సో ఇంటర్నెట్ అంటే మనం ఏదైతే యూజ్ చేస్తామో సోషల్ మీడియాస్ కానీ సో అదే సోషల్ మీడియాస్ ఏంటి అంటే మనకి ఇంటర్నెట్ లేకుండా ఏవి కూడా వర్క్ చేయవు. మనకు వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ లింక్డ్ఇన్ సో మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే అది మనకి మినిమం ఇంటర్నెట్ బేస్డ్తోనే వర్క్ చేస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే సో ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్ మీద మనం మార్కెటింగ్ అనేది చేస్తాం. సో మీ అందరికీ మార్కెటింగ్ అనేది ఐడియా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్, ఓకే. మనం అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మనం ఇప్పుడు ప్రమోటింగ్ అనేది చేస్తాం బిజినెసెస్ అన్ని కూడా. సో అది ఎలా చేస్తామో ఏంటి అనేది మనం చేసేది డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ మనం యూజ్ చేసాం. మన అందరం కూడా డిజిటల్ వరల్డ్ లోనే ఉన్నాం. అంతా కూడా డిజిటల్ ఛానల్స్ యూజ్ చేస్తున్నాం. కానీ అవి డిజిటల్ ఛానల్స్ అవి యూజ్ చేసుకొని చాలా మంది ప్రమోటింగ్ చేస్తున్నారు. కానీ మనం అవే డిజిటల్ యూజ్ చేసుకొని అంటే కొంతమంది ఉంటారు అంటే మనకి ఇంటర్నెట్ బేస్డ్ సోషల్ మీడియా యూజ్ చేసుకొని ఒక 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే యూజర్స్, నెక్స్ట్ కంటెంట్ క్రియేటర్స్, బిజినెస్, నెక్స్ట్ డిజిటల్ మార్కెటర్స్. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ మీరు. సో ఏంటి అంటే యూజర్స్ మీన్స్ అంటే మనం సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టా అవన్నీ యూజ్ చేస్తాం. అంటే మనం యూజర్స్ ఏం చేస్తాం, ఓన్లీ లర్న్ చేస్తాం, నెక్స్ట్ లైక్ కొడతాం, షేర్ చేస్తాం. సో మనం ఏంటి అంటే ఆ ప్లాట్ఫామ్స్ అనేది కూడా మనం ప్రాపర్గా యూజ్ చేయట్లేదు. అంటే ఓన్లీ యూజర్స్తోనే మనం వదిలేస్తున్నాం. కానీ ఇంటర్నెట్ బేస్ చేసుకొని సో మనం ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్గా యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేయాలి. సో అది ఏంటంటే ఓన్లీ మనం అంతా కూడా చాలా మంది యూజర్స్ దగ్గర ఆగిపోతున్నారు.
కానీ ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని చాలా మంది మనీ అది ఎర్న్ చేస్తున్నారు. సో అది ఎలా చేయాలి ఏంటి, మనం బిజినెస్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లాస్ క్లియర్ అయ్యాక మీకు కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ మనకి డిజిటల్ ఛానల్స్ అనేది యూజ్ చేసిన 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చి యూజర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే మనం లెర్న్ చేస్తున్నాము, నెక్స్ట్ లైక్ కొడతాం, షేర్ చేస్తాం, వాళ్ళందరూ యూజర్స్లోకి వస్తారు. వాళ్ళు ఏంటి అంటే దీన్ని యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఏమీ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్. కంటెంట్ క్రియేటర్స్ మీన్స్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ వీళ్ళు వస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళ బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఏంటి అంటే సో బేసిక్ నుంచి యూజర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి మంచి కంటెంట్ ఉన్న ట్రెండింగ్ ఉన్న రీల్స్ అవన్నీ షేర్ చేసి వాళ్ళు ఏంటంటే ఫాలోవర్స్ పెంచుకున్నారు. సో ఫాలోవర్స్ అవన్నీ కూడా పెంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంటెంట్ క్రియేటర్స్ కింద చేంజ్ అయ్యి వాళ్ళు డిజిటల్ ఛానల్స్ని ఇలా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక బేకరీ ఉంది. బేకరీలో సో ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా డిజిటల్ వరల్డ్లోనే ఉన్నారు. సో మనం బయటికి వెళ్ళి కాంప్లైంట్స్ అవన్నీ కూడా పంచిపెట్టాలంటే అదంతా కూడా టైం టేకెన్. సో ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో మనం ఇలాగ మా బేకరీ ఉంది, సో మాకు ఇలాగా మార్కెటింగ్ అనేది కావాలి అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ అనేది కంటెంట్ క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేయమని అడుగుతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంటర్నెట్ బేస్ చేసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద సో వాళ్ళు అనేది ప్రమోట్ చేస్తారు వాళ్ళ బిజినెస్ని. ఓకే, అది సెకండ్ పీపుల్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బిజినెస్ పర్సన్స్ ఏంటి అంటే వాళ్ళ బిజినెసెస్లో ఉండి వాళ్ళకి టైం దొరకక, లేదంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ఉండి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ టచ్ లేక వాళ్ళు ఏంటి అంటే కొంతమంది డిజిటల్ మార్కెటర్స్ దగ్గరికి వచ్చి సో ఇలా మా బిజినెస్ ఉంది, సో మాకు ప్రమోటింగ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు ఒక టైప్ ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ మీన్స్ సో మనం ఏం చేస్తామంటే సో ఈ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం దగ్గరకు వచ్చి అప్రోచ్ చేస్తే మనం యాడ్స్ అది రన్ చేసి నెక్స్ట్ వాళ్ళు ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం ప్రమోట్ చేస్తాము. అది డిజిటల్ మార్కెటింగ్ కింద మనం చేసేది. ఇప్పుడు మనం యూజర్స్ దగ్గర ఆగిపోయాం. సో అది కాకుండా మనం కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ డిజిటల్ మార్కెటర్స్ కింద కూడా మనం ఈ కోర్స్ అనేది నేర్చుకొని నెక్స్ట్ మనం ప్రమోటింగ్ చేసుకోవచ్చు బిజినెస్ అనేది. మనకి ఏమైనా ఓన్ బిజినెస్ ఉంటే మనమే డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని మనమే మీ బ్రాండ్ అనేది ప్రమోటింగ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా ఇక్కడ వరకు? ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వెంటనే అడగండి. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకు అర్థమైంది. సో ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నాం. అదే మనం పాస్ట్లోకి వెళ్తే అసలు డిజిటల్ వరల్డ్ అనేది లేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సో మీ ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఎవ్రీవన్, ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఉన్నాం కానీ ఇంతకు ముందు ఓకే ఎవరికైనా ఐడియా ఉందా? నో ప్రాబ్లం. అంతకు ముందు ఏంటి అనేది డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు. సో అంతకు ముందు పాస్ట్లో ఏంటి అంటే మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఉండేది. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం సోషల్ మీడియా మీద మనం వర్క్ చేసి మనం బిజినెస్ అనేది ప్రమోటింగ్ చేస్తాం. అలా కాకుండా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే న్యూస్ పేపర్స్ కానీ మనం అందులో యాడ్స్ అది ఇచ్చుకోవడం, నెక్స్ట్ ఏంటి అంటే టీవీలో యాడ్స్ అవి వస్తాయి కదా, సో అవి లేదు అంటే మనం ట్రాఫిక్ దగ్గర పెద్ద పెద్ద బ్యానర్స్తో అవి చూస్తాం. సో అది కూడా ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్. నెక్స్ట్ పాంప్లెంట్స్ కానీ సో ఇవన్నీ కూడా మనం ఇదివరకు యూజ్ చేసేవాం పాస్ట్లో. సో ఇప్పుడు ఏంటంటే అదంతా టైం టేకెన్ అవుతుంది. సో అది మనం
డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా డిజిటల్ ఛానల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం డిజిటల్ ఛానల్స్ లోనే మనం బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకుంటున్నాం. సో ఇది వరకు ఏంటి అంటే మనం ఒక బ్యానర్ పెట్టాలన్న అదంతా కూడా చాలా థౌజండ్స్ లో మనకి అమౌంట్ అనేది అయ్యేది. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఆఫ్లైన్ మెథడ్స్ ఏవి కూడా మనం ఆన్లైన్ లో చేయలేదు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి రిజల్ట్స్ రావడానికి చాలా టైం పట్టేది. సో ఇప్పుడు ఎవరికైనా కాంప్లైంట్స్ ఇచ్చాం, వాళ్ళు చదివి నెక్స్ట్ వాళ్ళకి అప్రోచ్ అవడానికి మినిమం ఒక 1 day అన్న టైం పట్టేది. సో ఆ కాంప్లైంట్స్ అవన్నీ కూడా టైం టేకెన్ కింద ఉండే. సో అంటే కస్టమర్స్ కి నెక్స్ట్ బిజినెస్ పర్సన్ కి మధ్య కమ్యూనికేట్ అనేది కొంచెం టైం టేకెన్ గా ఉండేది. సో నెక్స్ట్ కాస్ట్ ఏంటి అంటే మనం ఇప్పుడు డిజిటల్ వరల్డ్ తో కంపేర్ చేస్తే ట్రెడిషనల్ అనేది హై కాస్ట్ లో ఉండేది. సో ఒక బ్యానర్ ఒకటి పెట్టాలంటే సో ఆ ప్లేస్ కి చార్జ్ చేస్తారు. నెక్స్ట్ అది ఏంటంటే ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్ కి కూడా చార్జ్ చేస్తారు. నెక్స్ట్ బ్యానర్ కి అవుతుంది. సో ఎంత టైం ఆఫ్ కాస్ట్ మొత్తం కూడా. సో కాస్ట్ అనేది మనం డిజిటల్ మార్కెటింగ్ లో కూడా కాస్ట్ పే చేస్తాం. అదంతా కూడా మీకు నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది. కాస్ట్ పే చేస్తాం కానీ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కంపేర్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం చాలా తక్కువ పే చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే లిమిటెడ్ ఆడియన్స్. ఇప్పుడు మనం పాంప్లెట్స్ కానీ నెక్స్ట్ బ్యానర్స్ కానీ టీవీ యాడ్స్ కానీ కొంతమందే చూసేవారు, కొంతమందికి మాత్రమే రీచ్ అయ్యారు. ఆ రీచ్ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చూసారా లేదో మనకి చెప్పలేము, వాళ్ళు చదివారా లేదా పాంప్లెట్ దేనికన్నా యూజ్ చేసుకున్నారా పాడేశారా అనేది మనం ఏమీ చూడము. అదే ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ వస్తే ఓన్లీ మనకి ఈ ఏరియా కావాలంటే ఈ ఏరియా వరకు మనం దాన్ని డెమోగ్రఫీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఓవరాల్ ఏపీ కూడా చేసుకోవచ్చు, ఓవరాల్ ఇండియా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ ఈ లొకేషన్ లోనే కావాలి అంటే ఈ లొకేషన్ లోనే మనం షేర్ చేసుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ స్టూడెంట్స్ కావాలి అంటే స్టూడెంట్స్ మాత్రమే ఆ వీడియో కానీ పోస్ట్ కానీ వెళ్ళేలా మనం పెట్టుకోవచ్చు. లేదు ఈ ఏజ్ పీపుల్కి కావాలంటే ఈ ఏజ్ పీపుల్కి వెళ్ళేలా కూడా మనం అంతా కూడా ఆడియన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అదంతా కూడా మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ లో లేదు కాబట్టి సో డిజిటల్ వరల్డ్ లో మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి ఇప్పుడు హై అయింది. ఇది ఏంటంటే లిమిటెడ్ ఆడియన్స్ ఉండేవారు. అంటే ఓన్లీ రాజమండ్రి కంటే ఓన్లీ రాజమండ్రిలో పర్సన్ గా ఉండి తిరిగి మొత్తం అంతా చేయాలి. మొత్తం స్ట్రీట్ టు స్ట్రీట్ వెళ్ళి మొత్తం అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఉండవు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో సో మీరు కూర్చున్న ప్లేస్ నుంచి ఓవరాల్ ఇండియా మొత్తం కూడా మీరు మార్కెటింగ్ చేయొచ్చు. అదేంటంటే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఆడియన్స్ సెర్చ్ చేసి మనం చేసుకోవచ్చు. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో టీవీ టెలివిజన్, రేడియో, కొంచెం గట్టిగా న్యూస్ మాట్లాడండి. పేపర్, పోస్టర్స్, రేడియో, టెలివిజన్, న్యూస్ పేపర్, మ్యాగజైన్. సో ఇలాంటివన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ లైక్ సోషల్ మీడియా కంటెంట్, ఈమెయిల్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇంకా డిసిప్లే అడ్వర్టైజింగ్. సో మీరు ఎవరో ఒకసారి మ్యూట్ చేయండి, మాట్లాడుతుంది. వన్ వే నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండేది ట్రెడిషనల్ మార్కెటింగ్ లో. డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటి అంటే మనం యాడ్ రన్ చేయగానే వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయ్యి నెక్స్ట్ వాళ్ళది అంటే వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది మనం వెంటనే అప్రోచ్ అయ్యి తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉండేది. ఇది ఏంటంటే మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది వాళ్ళ ఫీడ్బ్యాక్ రావడం అదంతా కూడా ఒక 2 days 1 week అలా టైం పట్టేసేది. సో వాళ్ళు వచ్చి వాళ్ళ కాల్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ కి కాల్ చేయడం, లేదు అంటే అడ్రస్ కి వచ్చి వాళ్ళు అప్రోచ్ అవ్వడం, ఇదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ లో జరుగుతుంది. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎందుకు అప్పుడు అంత అవ్వలేదు అంటే సో టైం టేకెన్, కాస్ట్ అనేది హైగా ఉండేది. నెక్స్ట్ క్లయింట్ దగ్గరికి వచ్చి మనం మన డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా సో మనకు ప్రోడక్ట్ కావాలన్నా సరే సో మనకి కొంచెం టైం టేకెన్ గా ఉండేది. అదే డిజిటల్ మార్కెటింగ్ లో అయితే మనకు అలాంటి ఇష్యూస్ కానీ అయితే ఏమీ ఉండవు. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ వెంటనే మనకు ఆర్డర్స్ అయితే వెళ్తే ఇప్పుడు జొమాటో అవన్నీ చూసుకున్నా కూడా సో
వెంటనే ఒక అవర్స్ లో మాత్రమే వెళ్ళి డెలివరీ చేస్తున్నారా ఏంటి అంటే నెట్వర్క్ బేస్ చేసుకొని వాళ్ళు వెంటనే కమ్యూనికేట్ అయ్యేలాగా సాఫ్ట్వేర్ అనేది చేసుకొని సో వాళ్ళకి వాళ్ళు కమ్యూనికేట్ అవుతే వాళ్ళ ప్రోడక్ట్ ని సర్వీస్ వాళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఓకే, క్లియరా అండి? ట్రెడిషనల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సంతోష్, అజయ్, రామలక్ష్మి, క్లియర్ కదండి? ఓకే, సో ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏంటి అంటే మనం బ్యానర్స్ అవి పెట్టినా సరే సో అంత ట్రాఫిక్ లో అది వెళ్ళి మనం చూడలేం. అంటే చూసినా సరే మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెట్ ని అంతలా ప్రిఫర్ చేయలేదు. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఇంతలా బ్రాండింగ్ అయింది? ఇప్పుడు మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యేది ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ అవుతున్నారు. మనకున్న ఇంత డిజిటల్ వరల్డ్ లో మొత్తం ఇప్పుడు ఉన్న అంటే ఎంప్లాయీస్ పరంగా కాకుండా మొత్తం అంతా కూడా మనకి ఎక్కువ చేసేది బిజినెసెస్. క్లాత్స్ దగ్గర నుంచి ఫుడ్ మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా మనకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి డిజిటల్ వరల్డ్ లో ఇప్పుడు ఏమన్నా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేశారు. సో వాళ్ళకి ఎందుకు అంత మెంబర్స్ అది వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ అవి ఎందుకు ప్రమోట్ అవుతున్నాయి, సేల్స్ అవుతున్నాయి అంటే వాళ్ళు ఓపెనింగ్ చేసే ముందు ఒక 1 hour 1 week ముందు వాళ్ళు యాడ్స్ అది రన్ చేయడం. సో మాకు ప్రోడక్ట్ ఎలా ఉన్నాయి, మేము ఆఫర్స్ ఎలా పెట్టాము అని చెప్పేసి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యి సో వాళ్ళు ప్రమోటింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవ్రీ మొత్తం మార్నింగ్ లేచిన కాడ నుంచి మనం అంతా కూడా ఇన్స్టా ఫేస్బుక్ ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉంటున్నాం. సో అదే సోషల్ మీడియాలో మన బ్రాండింగ్ ప్రమోటింగ్ చేసినప్పుడు సో అంతే రీచ్ ఉంటుంది కదా అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ లో మనం ప్రమోటింగ్ అది చేయడం అది స్టార్ట్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి డిజిటల్ మార్కెటింగ్ మనం ఎందుకు యూజ్ చేయాలి, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే మీకు ఆల్రెడీ క్లియర్ చేశాను. సో అది కాస్ట్ కానీ నెక్స్ట్ దాని రిజల్ట్స్ కానీ టార్గెటెడ్ ఆడియన్స్ కానీ సో ఏది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉండదు, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే ఉంటుంది. సో మనం కమ్యూనికేట్ చేయాలన్నా కస్టమర్ కి మనకి రిలేషన్స్ అదే స్ట్రాంగ్ అవ్వాలన్నా సరే నెక్స్ట్ రిజల్ట్స్ అది ఫాస్ట్ గా రావాలన్నా బ్రాండ్ అది ఇంక్రీజ్ అవ్వాలన్నా సో ఏదైనా సరే మనం డిజిటల్ మార్కెటింగ్ లో అనేది సో స్టార్ట్ చేస్తాము, ప్రమోటింగ్ చేస్తాం. మనకి కన్వర్షన్స్ కానీ లీడ్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ లో మనకి సో హైగా ఉంటుంది. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది మనకి తెలియదు. సో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లోనే మనకి చాలా వేకెన్సీస్ ఉంటాయి. సో మనం డిజిటల్ మార్కెటింగ్ నుంచి మనం ఏ వేస్కి వెళ్ళాలి ఏంటి అనేది మనకి చాలా వేస్ అయితే ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా ఫ్రీలాన్సింగ్ అంటే. సో మన బ్రాండ్ కానీ మన బిజినెస్ కానీ సర్వీసెస్ కానీ ఎక్కువ ఫాలోవర్స్ కానీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బ్రాండ్ ప్రమోట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ అయ్యి సో వాళ్ళ ద్వారా మనం బ్రాండ్ ప్రమోటింగ్ అని చేసుకుంటాం. వాళ్ళ ద్వారా ఎందుకు చేయించుకుంటాం అంటే వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ అది ఉండడం వల్ల. సో ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం వల్ల రీచబిలిటీ అనేది చాలా హైగా ఉంటుంది. ఓకే, మనం ఫ్రీలాన్స్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ చేయాలా అంటే అవసరం లేదు. మనం అంటే హౌస్ లో ఉండి కూడా మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. లేదు వర్క్ ఫ్రమ్ హోమ్స్ కావాలన్నా మీకు మొత్తం వరల్డ్ వైజ్ ఉంటాయి. లేదు హోమ్ లోనే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని చెప్పేసానన్నా అంటే ఇప్పుడు ఉమెన్స్ ఉంటారు వాళ్ళకి మ్యారేజ్ అయినా సరే బయటకు వెళ్ళడానికి కొంచెం కొంతమందికి కుదరదు. వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉండి ఫ్రీలాన్సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ సో వాళ్ళు ఏదైనా సరే ఇంట్లో ఉంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓన్లీ ఇప్పుడు మనం వేరే క్లయింట్స్ వేరే జాబ్ లో ఉన్నాం అనుకోండి సో వాళ్ళు ఏంటి అంటే మనం ఈ కంపెనీలో వర్క్ చేస్తూ వేరే కంపెనీలో మనం వర్క్ చేయకూడదు, అది రూల్.
సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటి అంటే మనం ఒక క్లయింట్ తో కాకుండా వేరే వేరే బిజినెస్ తో మనం టైఅప్ అయ్యి ఒకే ఆన్ టైంలోని మనం చాలా మంది క్లయింట్స్ కానీ బిజినెస్ కానీ సర్వీసెస్ కానీ మనం ప్రమోట్ చేస్తాము. సో అదైతే ఏమీ రాంగ్ ఉండదు. సో మల్టిపుల్ క్లయింట్స్ తో మనం మేనేజ్ చేస్తూ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది యూస్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే పార్ట్ టైం జాబ్స్ అది కూడా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సెస్ కానీ. సో ఇదంతా మీకు ఐడియా ఉంది. లేదు మన దగ్గర ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాము, మనమే ఒక ఏజెన్సీ పెట్టాలి, సో ఉంది అంటే మనీ అది ఉంది అంటే మనం కావాలంటే మనమే ఏజెన్సీ పెట్టి మనం రన్ చేసుకోవచ్చు. సో లేదు ఓన్లీ మన కంపెనీలో వర్క్ చేయాలి అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద మనం జాయిన్ అవుతాం. సో ఏంటంటే ఇది జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద వాళ్ళ పొజిషన్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నుంచి అట్లీస్ట్ ఒక 2 or 3 years తర్వాత మన ఎస్ఈఓ స్పెషలిస్ట్ కానీ ఎస్ఈఓ అనలిస్ట్ కానీ అవుతాం ఆఫ్టర్ 2 years తర్వాత. ఎస్ఈఎం మేనేజర్ అంటే సోషల్ మీడియాస్ అవి ఉంటాయి, అంటే యాడ్స్ అది రన్ చేయడం మొత్తం అవన్నీ కూడా మనం మేనేజ్ చేస్తూ ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే వర్క్ చేసేలా కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళ బిజినెసెస్ ఏంటి అంటే వాళ్ళకి ఎస్ఈఓ అంటే మీన్స్ మీకు ఫర్దర్ క్లాస్ లో ఉంటుంది. వెబ్సైట్ ఉంటుంది కదండి, వెబ్సైట్ లో మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని కొట్టామంటే సో ఏదైతే మనకి టాప్ లో వస్తుందో సో అలా టాప్ లో రావడానికి మనం ఎస్ఈఓ అనేది యూజ్ చేస్తాం. సో గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు మన బిజినెస్ టాప్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం మనకి ఫర్దర్ క్లాసుల్లో ఉంటుంది. ఓన్లీ సోషల్ మీడియా ఏంటంటే ఓన్లీ యాడ్స్ అది రన్ చేయడం, పోస్టర్స్ అవి చేయడం, వీడియోస్ అవి అప్లోడ్ చేయడం మొత్తం కూడా సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో మనం చూస్ చేసుకుంటాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ మనం ఈ ప్లేస్ లో ఉండి మొత్తం కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ సో ఏదైనా సరే మనం ఓన్లీ ఈ ప్లేస్ లో ఉండి మొత్తం ఓవరాల్ ఇండియా కానీ వరల్డ్ కానీ మనం మొత్తం అంతా కూడా మనం క్లియర్ గా మనం యాడ్స్ అది రన్ చేస్తూ మనం చేస్తాం. కొంతమందికి సాఫ్ట్వేర్ అంటారు, అది ఏంటి అంటే కొన్ని లొకేషన్స్ లో జాబ్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు మనకి. సో వాళ్ళు ఏంటి అంటే వేరే ఫర్దర్ గా మా హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ వాళ్ళు వెళ్ళి సో వాళ్ళు అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్. సో వాళ్ళు ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్స్ ఉన్నారు, సో వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఈ లొకేషన్స్ లో ఉండవు, వాళ్ళు ఏంటంటే ఫర్దర్ గా వేరే లొకేషన్ కి వెళ్ళి అక్కడ జాబ్ చేయడం, వాళ్ళంతా ట్రావెలింగ్ కి నెక్స్ట్ అక్కడ ఫుడ్ కి వేకెన్సీ మొత్తం అదంతా అవుతుంది. సో మన డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే మనం ఒక చిన్న ఊర్లో అయినా సరే ఎందులో అయినా సరే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది అందరూ యూజ్ చేస్తున్నారు మొత్తం A to Z. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఊళ్ళో మనం ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, ఎక్కడి వరకు అయినా చేసుకోవచ్చు, అది మనకు వచ్చే క్లయింట్స్ బట్టి ఉంటుంది. సో జాబ్ ఆపర్చునిటీస్ లేవు అవి లేవు అని చెప్పేసి అసలు ఇందులో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ క్లయింట్స్ తో మీరు బిజినెస్ దగ్గరికి వెళ్ళి సో మేము ఇలా మీ బ్రాండ్ ప్రమోట్ చేస్తాం, సో వాళ్ళకి మనం కంపేర్ చేయాలి. సో ఇలా మీ సేమ్ వీళ్ళ ప్రోడక్ట్ నే సో ఈ క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేస్తున్నారు, సో వాళ్ళకి క్లయింట్స్ అది ఎక్కువ వస్తున్నారు, సో వాళ్ళకి బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుంది. సో మీరు బిజినెస్ అనేది చేస్తున్నారు, బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇలా లేదు, సో మీరు యూజ్ చేయట్లేదు కాబట్టి మీకు రీచబిలిటీ అనేది కొంచెం లోగా ఉంది, సేల్స్ అది తక్కువ అవుతుంది అని చెప్పేసి మనం క్లయింట్ తో మాట్లాడుకొని వే ఆఫ్ సో మనం అనేది డిజిటల్ మార్కెటింగ్ గా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం స్టార్టింగ్ లో నేర్చుకున్నాం, ప్రమోటింగ్ చేస్తాం. సో దేని ప్రమోటింగ్ చేస్తాం? ఆన్ ఇంటర్నెట్ బేసిస్ తో మనం ప్రమోట్ చేస్తాం కదా.
సో ఆన్ ఇంటర్నెట్ బేస్తో ప్రమోట్ చేసినప్పుడు మీకు చెప్పాను, అంటే మనం సపరేట్ ఆడియన్స్ని మనం సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ ఆడియన్స్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. అంటే ఆడియన్స్ని ఎలా టార్గెట్ చేయాలి ఏంటి అనేది మీన్స్ డెమోగ్రఫీ అంటే ఏంటి అంటే మనకు ఉండే బిజినెసెస్ కానీ లేదంటే ఏమన్నా వాళ్ళకు సంబంధించి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ వాళ్ళు కరెక్ట్గా ఈ పర్సన్స్కి మాత్రమే రీచ్ అవ్వాలి, సో వీళ్ళకి మాత్రమే కంప్లీట్ ఈ ఏరియాస్కి మాత్రమే వెళ్ళాలి అంటే మనం డెమోగ్రఫీ అనేది యూజ్ చేస్తాం. డెమోగ్రఫీ డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ అన్ని మనం యాడ్స్ రన్ చేసిన పోస్టింగ్స్ పెట్టినా ఏం యూజ్ చేసినా సరే డెమోగ్రఫీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ ఉంది, సో వాళ్ళకి ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, సో డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నాను. సో ఇదేంటంటే 50+ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఈ కోర్స్ అవైలబుల్గా ఉందని చెప్పేసి కానీ సో వాళ్ళకి యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు వేరే పర్సన్కి వెళ్ళింది అనుకో, వాళ్ళు ఏంటి అంటే మనం యాడ్ అనేది మనీ అనేది మనం పే చేస్తాము. సో పర్ డేకి వచ్చి ఇంత అని చెప్పేసి ఉంటుంది. సో యాడ్ అనేది మనం రన్ చేస్తాం. యాడ్ అనేది రన్ చేసినప్పుడు ఉన్న మనీ కూడా మనం దాంతోనే యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి సో ఆ మనీని మనం ఏ పర్సన్స్కి వెళ్తేనే మనకి రీచబిలిటీ వస్తుంది, సో లీడ్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో అవన్నీ కూడా మనం డెమోగ్రఫీ యూజ్ చేసుకొని చేస్తాం. డెమోగ్రఫీ యూజ్ చేసుకోలేదానికి ఆ ప్రోడక్ట్ అనేది వేరే వేరే వాళ్ళకి వెళ్తాయి. సో వాళ్ళు ఏంటంటే చూసి లైక్ కొట్టి షేర్ చేసి వదిలేస్తారు. సో దానికి ఏమన్నా మనకి యూజ్ ఉంటుందా? ఉండదు. సో వాళ్ళకి పర్టికులర్ పర్సన్కి వెళ్ళాలి అని చెప్పేసి మనం మాత్రమే ఫిక్స్ అయితే వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి లీడ్స్ వస్తాయి. మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఇన్స్టా స్క్రోల్ చేస్తాం, మనకి సంబంధించి ఇప్పుడు మనం ఏమైనా సాడ్గా ఉన్నాం, మనకి ఎక్కువ సాడ్ వీడియోస్ అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది ఎవరికైనా డౌట్ ఉందా? మనం అంటే మంచిగా ఎంజాయ్గా ఉన్నప్పుడు ఆ టీంలో ఉన్న రీల్స్ కానీ పోస్ట్ కానీ వస్తాయి. కోర్సెస్ కోసం చూసినప్పుడు ఓన్లీ కోర్సెస్కి సంబంధించి మాత్రమే వస్తాయి. అవి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది డెమోగ్రఫీ వాళ్ళు యూజ్ చేసి మనకి పంపిస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. టార్గెటింగ్ చూస్ మనకు పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ మార్కెటింగ్ ఆన్ బేస్డ్ ఆన్ లీడ్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏజ్ కానీ లొకేషన్స్ కానీ. సో ఓన్లీ కొంతమంది జనరల్స్ అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, డ్రెస్సెస్ ఉంది, ఐ మీన్ కుర్తీస్ ఉన్నాయి. సో కుర్తీస్ ఏంటి అంటే ఓన్లీ గర్ల్స్కి మాత్రమే వెళ్ళేలాగా వాళ్ళకి అంటే డెమోగ్రఫీ ఉంటుంది. లేదు షూస్ ఉన్నాయి, షూస్ అంటే వాళ్ళు ఎక్కువ బాయ్స్ యూజ్ చేస్తారు, సో బాయ్స్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. సో ఏంటి అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం. మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇలా ఈ అమౌంట్ పర్టికులర్ ఫోన్ కావాలి అని చెప్పేసి ఇలా శాంసంగ్ కావాలి ఐఫోన్ కావాలి అని చెప్పేసి సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు మన దగ్గర అమౌంట్ లేకో తర్వాత ఆర్డర్ పెట్టుకుందామని మనం ఏం చేస్తాము, సో బ్యాక్ వచ్చి ఇన్స్టా ఓపెన్ చేసి రీల్స్ చేస్తాం. సో మనం ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తామో అదే ఇన్స్టాలో మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. అదే ఎందుకు అవుతుంది? సో ఏంటి అంటే అది డెమోగ్రఫీ అనేది యూజ్ చేస్తారు. మనం సెర్చ్ చేసేది వాళ్ళ దగ్గర మెయిల్ మన సోషల్ మీడియా లాగిన్ అయినప్పుడు సో వాళ్ళకి మనకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నేమ్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ మన లొకేషన్ కానీ ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం గూగుల్ సేవ్ చేసుకొని స్టోర్ చేస్తుంది. సో అది సర్వర్లో అనేది ఉంటుంది. మనం ఏదైతే సెర్చ్ చేసినప్పుడు పర్టికులర్గా మనకి సంబంధించి ఆ డెమోగ్రఫీ అది యూజ్ చేయడం వల్ల మనకి ప్రోడక్ట్స్ కానీ నెక్స్ట్ రీల్స్ కానీ పర్టికులర్గా మనకంటూ వస్తాయి. సో అవి ఎలా పెట్టాలి ఏంటి అనేది మనకి ఫర్దర్గా ఉంటుంది. కానీ డెమోగ్రఫీ అంటే ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, డెమోగ్రఫీ అంటే పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఈ పర్సన్స్కి మాత్రమే వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో వీళ్ళు ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి. సో మన ప్రోడక్ట్ ఉంది ఓన్లీ మనం ఇంకా తెలంగాణకి వెళ్ళాం, ఓన్లీ ఏపీ కావాలంటే ఏపీ లొకేషన్స్కి మాత్రమే వెళ్ళేలాగా పర్టికులర్ ఈ ఇన్కమ్ నుంచి ఇప్పుడు వెంచర్స్ ఉన్నారు. సో వాళ్ళు ల్యాండ్స్ మీద యాడ్ అది రన్ చేశారు. వాళ్ళు ఏంటి అంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే కదండి ల్యాండ్స్ అది రన్ చేస్తారు. సో వాళ్ళ ఈఎంఐ ద్వారా కానీ వాళ్ళు మనీ ఉండడం వల్ల వాళ్ళ ఇన్కమ్ ద్వారా బట్టి
లైక్ జాబ్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళ డేటా మొత్తం అంతా కూడా గూగుల్ స్టోర్ చేసుకొని ఉంటుంది. సో మనం యాడ్స్ అది రన్ చేసినప్పుడు కానీ పోస్ట్ అవి పెట్టినప్పుడు కానీ డెమోగ్రఫీ అనేది యూస్ చేసామంటే మన పోస్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా సో ఇంపార్టెంట్ యూజ్ అయ్యే పర్సన్స్ కి మాత్రమే షేర్ అయ్యేలా చేస్తుంది డెమోగ్రఫీ. ఈ డెమోగ్రఫీ అంటే క్లియర్ అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రీటార్గెటింగ్ అండ్ మీన్స్ మనం పర్టికులర్ ఇప్పుడు సమ్ ప్రొడక్ట్స్ అవి మనం సేల్ చేస్తాం. అదే ప్రొడక్ట్స్ ఇప్పుడు ఫోన్ తీసుకున్నాం, ఐఫోన్ తీసుకుని దాంట్లోనే ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత కొత్తది వచ్చింది. మొబైల్స్ పిచ్చి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సో అలా మళ్ళీ మొబైల్స్ చూడడం అవి చూస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు సేల్ చేశారు, నెక్స్ట్ అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్రొడక్ట్ మీద, సో నెక్స్ట్ కూడా వీళ్ళకి పంపిస్తే సో దీనికన్నా ఇది బెటర్ ఫీచర్స్ తో ఉన్నది కాబట్టి మనం వాళ్ళకి అనేది మనం రీటార్గెటింగ్ పెడతాం. సో పర్టికులర్ గా ఏం కొన్నారు ఏంటి అనేది మొత్తం అంతా కూడా డేటా ఉంటుంది. సో రీటార్గెటింగ్ పెట్టాలంటే లాస్ట్ ఏం లొకేషన్స్ కానీ ఏం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ ఏ ఏజ్ పీపుల్ కానీ ఏ లొకేషన్స్ పెట్టాము సేమ్ అదే లొకేషన్స్ కి మళ్ళీ వాళ్ళు సేల్ చేశారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది, సో వాళ్ళు ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం గూగుల్లో చూసుకున్నాము సార్. వాళ్ళకి మనం రీటార్గెటింగ్ పెడితే సో వాళ్ళకంటే మనం ప్రోడక్ట్ మళ్ళీ రీటార్గెటింగ్ అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో దానికన్నా ఎక్కువ ఫీచర్స్ ఉంది, సో అది మనం వదిలేసి సో దీన్ని కొనుక్కుందామన్నా సరే వాళ్ళకి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదు మాకు కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి బిజినెస్ పీపుల్స్ కానీ వాళ్ళకి మాత్రం రీటార్గెటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేవి కొత్తవి ఇంకా చాలా వస్తూనే ఉంటాయి, దీని తర్వాత ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉన్నవి వస్తాయి, దీని తర్వాత ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉన్నవి వస్తాయి. సో అలా మనం ఆడియన్స్ ని మనం ఎక్కువ రీటార్గెటింగ్ చేయడం వల్ల మన ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ రీచ్ అయ్యి సో కొన్న వాళ్ళు సో ఈ ప్రొడక్ట్ బాగుంది, సో దీనికన్నా ఇంకా ఇది మేబీ బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళ ఐడియాతో ఉంటారు కాబట్టి ఎక్కువ మనం ఇంకా వాళ్ళు ఇంకా మైండ్ సెట్ లోనే ఉంటారు. సో వాళ్ళకి అనేది మనం రీటార్గెటింగ్ అనేది మనం పెట్టుకొని మన డెమోగ్రఫీ అనేది నెక్స్ట్ రీటార్గెటింగ్ యూజ్ చేసి మనం యాడ్స్ అది రన్ చేయడం పోస్ట్ అవి పెట్టడం కూడా కంపల్సరీ చేస్తాం. రీటార్గెటింగ్ మీన్స్ మనం ఏదైతే ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఉందో వాళ్ళు బై చేయొచ్చు లేదంటే చూసి వదిలేయచ్చు, వాళ్ళకి మాత్రం మళ్ళీ మనం డెమోగ్రఫీ అది యూజ్ చేసి రీటార్గెటింగ్ పెట్టి వాళ్ళ ప్రొడక్ట్ ఇంకా అలా రీల్స్ వస్తూ చేస్తూ ఉండేలాగా మనం చేస్తాం. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ సో ఇది ఇంకా అలా వస్తూనే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇంకా అలా చూసే కొద్దీ వాళ్ళ మైండ్ మారుతుంది కాబట్టి వాళ్ళు సో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకొని సేల్ చేసుకుంటారు. సో రీటార్గెటింగ్ నెక్స్ట్ డెమోగ్రఫీ క్లియర్ అందరికి? ఓకే, మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో డెమోగ్రఫీ కోసం తెలుసుకున్నాము, రీటార్గెటింగ్ ఈ మెయిన్ ముందు ఎందుకు చెప్పానంటే ఇవి రెండు లేకుండా మనం డిజిటల్ మార్కెటింగ్ లో పోస్ట్ కానీ రీల్ కానీ మనం ఎక్కువ యూస్ చేయలేం. సో డిజిటల్ మార్కెటింగ్ లో Move. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొత్తం ఇప్పుడు వరకు చెప్పిన క్లాసులు అన్నిటిలో కూడా అంటే లాస్ట్ 5 minutes మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో అవి క్లియర్ చేస్తాను. సో క్లియర్ అందరికి? సంతోష్ గారు,
డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో మీకు అర్థమైనంత వరకు మీరు చెప్పండి. ఎవరైనా చెప్తారా? సో క్లాస్ ఉందా? మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకున్నాము. దాంట్లో మనకి యూజ్ చేసుకున్నట్లో 4 పర్సన్స్ ఉంటారు. సో దానికోసం కూడా మనం తెలుసుకున్నాం. సో ఏంటి అంటే మనం యూజర్స్ దగ్గర ఆగిపోకుండా డిజిటల్ మార్కెటర్స్ దగ్గర వరకు రావాలి. సో మధ్యలో ఏంటి అంటే మనకి యూజర్స్ మనం లైక్ చేసి షేర్ చేయడం వల్ల మనకి మనీ అనేది ఎర్న్ అవ్వదు. సో అది మనకి ఫుడ్ పెట్టదు, ఏం పెట్టదు. సో యూస్ చేసుకోవచ్చు, కాకపోతే దానికంటే ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. మనం ఏంటి అంటే అది ప్లాట్ఫామ్స్ ని పర్టికులర్ గా అర్థం చేసుకొని యూజ్ చేసుకొని మనం డిజిటల్ మార్కెటర్స్ కింద చేంజ్ అయ్యి మనం బిజినెస్ కానీ ప్రమోట్ కానీ ఏమైనా మనం చేసుకుంటే మనకి మనీ అది ఎర్న్ అవుతుంది. నెక్స్ట్ మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో అలా ఇంకా డిజిటల్ వరల్డ్ లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లో నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా డిజిటల్ గా ఉంటుంది. సో అలా మనం అప్డేట్ అవుతూ మనం డిజిటల్ మార్కెటర్స్ కింద ఉండాలి. నెక్స్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మీకు ఏమేమి జాబ్స్ కానీ మొత్తం మీకు నేర్చుకున్న తర్వాత సో లేదు అలాంటివి అయితే ఏమీ ఉండవు. సో మీరు ఏ బిజినెస్ దగ్గర కన్నా వెళ్ళి సో పర్టికులర్గా ఈ బిజినెస్ దగ్గర వరకు వెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు, సో మీకు లేదు, సో మీ ప్రోడక్ట్ కూడా కావాలి అని చెప్పేసానంటే సో మేము ఎలా డిజిటల్ మార్కెటర్స్ మేము వర్క్ చేస్తాము మీ ప్రోడక్ట్ మీద అని చెప్పేసి మనం చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ అందరికి? సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? సో క్వశ్చన్స్ ఉంటే అడగండి. ప్రియాంక నువ్వు ఆన్ చేయి ఒకసారి, వీడియో ఆన్ చేయి. ప్రియాంక సార్ చెప్తా.